సంఖ్యాకాండం 17వ అధ్యాయము 4వ వచనం. సంఖ్యాకాండం 17వ అధ్యాయము 4వ వచనం. నేను మిమ్ములను కలుసుకొని ప్రత్యక్షపు గుడారములోని నేను మిమ్ములను కలుసుకుంటాను. నేను మిమ్మల్ని కలుసుకునే ప్లేస్ ఎక్కడంటే ప్రత్యక్షపు గుడారము. అందరూ నాతో చెప్పండి, నేను మిమ్మలను కలుసుకొనును. ఎక్కడంటే అది కూడా చెప్పండి, ప్రత్యక్షపు గుడారములో. ఈరోజు అదే మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు అనేక సార్లు మనలను కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. జాలి చేత తన హస్తములు చాపియున్నాడు. పాడుకుంటాం. అంటే ప్రతిరోజు దేవుడు ఏదో విధంగా మనల్ని కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దేవుడు ఎక్కడ కలుసుకోవాలనుకున్నాడంటే మనల్ని ప్రత్యక్షపు గుడారములో. ఎక్కడంట? ప్రత్యక్షపు గుడారం. ప్రత్యక్షపు గుడారానికి 3 పార్ట్లు ఉంటాయి. ప్రత్యక్షపు గుడారంలో 3 భాగాలు ఉంటాయి. 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలములో దేవుడు ఉండే స్థలం, పరిశుద్ధ స్థలములో యాజకుడు ఉండే స్థలం, ఆవరణము ప్రజలుండే స్థలం. యేసు ప్రభు ఎప్పుడైతే సిలువలో బలైపోయి సమాప్తమైందని చెప్పాడో, ఈ అడ్డుగా ఉన్న దేవునికి మనకి అడ్డుగా ఉన్న తెర చిరిగిపోయి ఇప్పుడు కృప పొందటానికి మనము కృపాసనం యొద్దకు వెళ్ళి దేవుణ్ణి అడగటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అంతకుముందు ఆవరణలో కూర్చోవాలి, అక్కడి నుంచి వెళ్ళాలి, యాజకుడు పరిశుద్ధ స్థలం నుండి ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు కృప పొందినట్లుగా కృపాసనం యొద్దకు మనకు రావడానికి దేవుడు అవకాశాన్ని కలుగు చేశాడు. మనిషిని దేవుడు కలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. నేను ప్రత్యక్షపు గుడారములో మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాను అంటాడు. ఇంకోసారి యేసు ప్రభు ఎప్పుడైతే సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన పునరుద్ధరణైన తర్వాత గలిలయలో నేను మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నాను అంటాడు. ఎక్కడంట? ఆయన సేవ చేసిన ప్రాంతంలో నేను మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాను అంటాడు. దేవుడు మనల్ని కలిస్తే వచ్చే ఆశీర్వాదం ఏందో ఈరోజు నేను చెప్తాను. కానీ మనిషి దేవునిని కలవకుండా, దేవునితో ఉండకుండా, దేవుని వద్ద ఉండకుండా మనిషి ఎవరెవరితో ఉన్నాడంటే అన్ని జనాంగముతోనూ, దేవుని ఎరగిన ప్రజలతోనూ, లోకంలో ఉన్న వారితోనూ, పాపంలో ఉన్న వారితోనూ ఆ మనుషులు ఏం చేస్తున్నారంటే కలుస్తున్నారు. పాపంలో ఉన్న వారితో నువ్వు కలవటం వల్ల వాళ్ళు చెప్పే 4 మాటలు నీ హృదయానికి అంటింది. ఆ పాపం కోసం నీ హృదయం ప్రేరేపించింది. పాపానికి పరిగెడతానికి ప్రయత్నం చేస్తావు. కానీ నువ్వు ఎవరిని కలవడానికి ప్రయత్నం చేయాలంటే సర్వశక్తిమంతుడైన దేవుడిని నువ్వు కలవడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు కూడా నిన్ను కలవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు నిన్ను కలిసినప్పుడు, ఒకవేళ మనస్ఫూర్తిగా మనసు మారి నువ్వు దేవుని కలిసినప్పుడు వచ్చే ఆశీర్వాదాలు ఎలాగుంటాయో నేను మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. సొలొమోను గారు ప్రార్థన చేస్తూ, జ్ఞాని అయిన సొలొమోను గారు ప్రార్థన చేస్తూ దినవృత్తాంతాల 2వ గ్రంథం 6వ అధ్యాయము 18వ వచనంలో రాజైన సొలొమోను గారు ప్రార్థన చేస్తూ ఆయన ఒక మాట అంటాడు. మనుషులతో నీవు కలసి, మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయునా, ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టజాలమే, నేను కట్టిన ఈ మందిరము నీవు పట్టుదువా? దేవా యెహోవా నీ సేవకుడు
నీ సన్నిధిని చేయి ప్రార్థన ఆలకించి నీ సన్నిధి ఉంటే చాలయ్యా. జాగ్రత్త వినండి, సొలొమోను ప్రార్థన చేస్తుంటాడు, నీవు మనుషుణ్ణి కలుసుకోవడానికి, మనుషులతో నివాసం చేయడానికి దేవుడు ఎలాంటి వాడో చెబుతున్నాడు. ఆకాశ మహాకాశాల పట్టణ దేవుడు, ఆకాశమే దేవునికి సింహాసనం, భూమి దేవునికి పాదపీఠంగా ఉన్న అంత గొప్ప దేవుడు మనుషులతో కలిసి ఉంటాడా అని ఆయన ప్రార్థన చేస్తూ, అంత దేవుడు కాబట్టి నేను కట్టిన మందిరంలో నువ్వు పట్టలేవు కనుక నీ సన్నిధి మందిరంలో ఉంటే చాలయ్య అని ఆయన ప్రార్థన చేసి దేవాలయాన్ని కట్టి ప్రార్థన చేసి ముగించిన తర్వాత ఆ దేవాలయములోనికి యాజకులు వెళుతున్నప్పుడు ఆయన తేజోవంతమైన మహిమకు యాజకులు కూడా నిలబడలేకపోయారు ఆయన సన్నిధి ఎదుట. దేవుడున్న స్థలం వేరు, దేవుడు కలుసుకునే స్థలం వేరు. దేవుడు మనుషులతో కలుసుకుంటాడా? మనుషులతో కలుసుకోవడానికి దేవుడు ఎంతటి వాడంటే ఆకాశ మహాకాశాల పట్టణ దేవుడు కదా అంటాడు. అయితే ఆ దేవుడు అంటాడు, నేను మిమ్మల్ని కలుసుకుంటాను. ప్రకటన గ్రంథంలో చెప్తాడు, ఎవడు నా స్వరం విని తలుపు తెరుచునో వారితో నేను, వాడు నాతో కలిసి మేమేం చేస్తాం? భోజనం చేస్తాం. నా స్వరం విని ఎవరైతే హృదయాన్ని తెరుస్తారో, నా స్వరం విని ఎవరైతే నా దగ్గరికి వస్తారో నేను వాళ్ళతో కలిసి ఉంటాను. దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు, దేవుడు మనతో కలవడానికి ఇష్టపడుతున్నాడు, దేవుడు మనతో నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు, దేవుడు మనలో నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. మీ హృదయము నాకు ఆలయము, ఎవడు ఆలయమును పాడు చేయను దేవుడు వారిని పాడు చేయును. అంటే హృదయము దేవునికి ఆలయం, మన హృదయములో దేవుడు ఉంటాడు. అయితే మనిషి దేవుడితో కలవటానికి ఇష్టపడట్లేదండి. దేవుడు ఏమన్నా మనిషితో కలవటానికి ఇష్టపడుతున్నాడు కానీ మనిషి దేవుడితో కలవటానికి ఇష్టపడటల్లా. సామెతల గ్రంథంలో మీకు ఒక మాట చెబుతా, ఎక్కువ చెప్పను. దేవుడు కలిస్తే వచ్చి ఆశీర్వాదం చెబుతా, మిగతా ఎందుకు మీకు తెలుసుగా. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం, కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలెనని రాగా, నేను నిన్ను ఎదుర్కొనవలెనని బయలుదేరి రాగా నీవే కనబడితివి. ఇక మనకు ఎదురు లేదు, ఇక నీకు తిరుగు లేదు, మనకు ఎదురు లేదు అంటుంది. అక్కడ విధానం వేరు, ఆ విధానం నేను చెప్పదలుచుకోవాలా. జారశ్రీ అంటది, అయ్యా నేనే నిన్ను కలుసుకోవాలని వచ్చాను, నీవే నాకు ఎదురు పడితివి, నీకు 100 ఏళ్ళ ఆక్ష అయ్యా. ఎన్నేళ్ళ ఆక్ష అంట అంటదే, నీకు 100 ఏళ్ళు. నేను అనుకున్నా, నేను ఇంట్లో అనుకున్నా, రత్న కమ్మలు తీసుకొచ్చి పొరుపు అక్కడ పరిసి వచ్చే నేను నిన్ను కలుసుకోవాలని రాగా నువ్వు ఎదురుపడ్డావు. ఆ సబ్జెక్ట్ వేరు. మనిషి పాపంతో కలవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నాడు, మనిషి తప్పు చేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నాడు, పాపం వెంబడి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు, పాపంతో కలుసుకోవడానికి మనిషి ఇష్టపడుతున్నాడు. కానీ దేవుడు అంటాడు, నేను నిన్ను కలవాలనుకుంటున్నాను, నేను నిన్ను కలుసుకోవాలనుకుంటున్నాను. నేను నిన్ను కలుసుకునే స్థలం ఏదంటే ఆలయము, మందిరము. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. కాబట్టి ఆ మందిరములో నేను మిమ్మల్ని కలుసుకుంటా, నా స్వరం వినబడుతుంది, నా ప్రత్యక్షత ఉంటది, నా వాక్కు బయలు వెళతా ఉంటది. కాబట్టి నా సన్నిధి ఉంటది. కనుక నా సన్నిధి ఉండే స్థలానికి మీరు రావాలి. నరులారా రండి, ప్రయాసపడి భారమోయుచున్న వారులారా రండి. దేవుడు రకరకాల పిలుపుని పిలిచాడు. మేడిపండు ఏరుకుంటున్న ఆమోసుని, ఆమోసు పశువులు కాపురం ఉంటే ఉన్నావు కానీ అది వదిలిపెట్టేసి మేడి పండ్లు ఏరుకునేది కూడా వదిలిపెట్టి నీవు రా. నాకేం కుదరదు ఆయన, నాకు చదువు లేదు కదా, చదువు అవసరం లేదు ఇక్కడ చదువుతో పని కాదు. ఇక్కడ నీవు నన్ను వెంబడించడం ప్రాముఖ్యమైంది, నీవు నన్ను కలుసుకోవడం ప్రాముఖ్యమైంది, నీవు యథార్థంగా ఉండటం ప్రాముఖ్యమైంది. కాబట్టి యథార్థవంతుని ఎడల నా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. ఎక్కడ యథార్థవంతులుంటే అక్కడ నేనుంటా.
నువ్వు నాకు యథార్థంగా ఉన్నావు కాబట్టి నీ ద్వారా నా పని చేయించుకుంటాను రా అని. అది ఒక రకమైన పిలుపు. బాధల్లో భారంతో ఉన్న వాళ్ళని 11:28 మత్తయి సువార్త బట్టి అదొక పిలుపు. 90వ కీర్తన బట్టి నరులారా రండి, అది ఆఖరి పిలుపు. నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అని పిలుస్తున్నాడు. ఆఖరి పిలుపు రాకనుపే మధ్యలో కొన్ని పిలుపులు ఉన్నాయి. ఆ పిలుపులకు లోబడితే మనం దేవుని యొక్క ప్రత్యక్షతను చూస్తాం. దేవుని యొక్క ప్రత్యక్షతను చూస్తాం. నేను మిమ్మలను కలవాలని అనుకుంటున్నాను. కోరాహు అని ఉన్నాడు బైబిల్లో. కోరాహు చాలా తిరుగుబాటు వ్యక్తి, తిరుగుబాటు స్వభావం కలిగిన వాడు. కోరా యొక్క ముఠాని భూమి నోరు తెరిచి భూమి ఏం చేసిందంటే మింగేసింది. అయితే వాళ్ళ సంతానం ఉన్నారండి. జరిగిందంతా తెలుసుకొని దేవుడికి భయపడిన ఒక సంతానం కోరాహు యొక్క జనరేషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే 42వ కీర్తనలో 1-2 వచనాల్లో ఒక ప్రార్థన చేస్తున్నారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు, దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము కలిగిన దేవుని కొరకు నేను ఆయన కలవాలని, మందిరపు ఆవరణములో, ఆయన రమ్యమైన ఆవరణములో నేను ఉండాలని నా ప్రాణము తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, నేనెప్పుడు కలవాలి, దేవుని సన్నిధానంలో దేవుణ్ణి నేను ఎప్పుడు కలవాలి, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనని ఆయన ప్రాణం కొట్టులాడుతుందంట. ఎట్లా కొట్టులాడుతుందని అంటే కోరా కుమారుని యొక్క కీర్తన ఇది. ఎలా కొట్టులాడుతుంది అంటే నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడుతున్నట్లుగా నా ప్రాణం కొట్టులాడుతుంది దేవుని కోసం. ఆయన కలవాలి, ఆయన మందిరములో ఆయన ప్రసన్నతను చూడాలి, ఆయన కలుసుకోవాలని. సామెతల గ్రంథంలో చెప్పుకోవలసిన కలుసుబాటు వేరు, ఆ కలవటం వేరు. కొంతమంది లోకాన్ని, పాపాన్ని, శాపాన్ని కలవటానికి ప్రజలు పరిగెడతారు. కానీ మనం దేవుని కలవటానికి పరిగెత్తాలి, దేవుని సన్నిధానానికి పరిగెత్తాలి. కోరా కుమారులు ఆశపడుతున్నారు, దేవా నీ సన్నిధానంలో నేను ఎప్పుడు కలవాలని నా ప్రాణం తహతహలాడుతుంది నాయన. కానీ దేవుడు మొట్టమొదటి చెప్పాడు, నేను ప్రత్యక్ష గుడారంలో నేను మిమ్మలను కలుసుకుంటాను. ఎక్కడ కలుసుకుంటాడంట దేవుడు మనల్ని? ప్రత్యక్ష గుడారం అంటే దాని అర్థం ఇప్పుడు దేవుని యొక్క మందిరము. దేవుని యొక్క మందిరంలో దేవుడు మనల్ని కలుసుకుంటాడు. దాని గురించి మోషే గారు నిర్గమాకాండం రాస్తూ 30వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట చెప్తాడు. సాక్ష్యపు మందసమునొద్ద నుండు అడ్డతెర, ఇందాక చెప్పి అడ్డతెర ఎప్పుడు తొలగిపోయిందో, అడ్డతెర ఎదుట అనగా శాసనముల మీది కరుణాపీఠము ఎదుట నీవు దానిని ఉంచవలెను. అక్కడ నేను, ఆ కరుణాపీఠం దగ్గర కెరూబులు, ఇద్దరు దేవదూతలు ఉంటారు, మహిమ అక్కడ ఉంటది. అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను. ఎక్కడ కలుసుకుంటాడంట? కెరూబులు ఉన్న స్థలం, సాక్ష్యపు మందసం ఎదుట, అక్కడ కరుణాపీఠం ఎదుట, అహరోను చిగురించు కర్ర అక్కడ ఉంటది, మరి మన్నా పాత్ర ఉంటుంది. ఇలాంటి స్థలములో నేను నిన్ను కలుస్తాను. ఇప్పుడు మన్నా పాత్ర అంటే వాక్యమే, మన్నా అంటే వాక్యం. అహరోను చిగురించు కర్ర, వాక్యమే చిగురించడం అంటే. కెరూబుల మధ్య మహిమ దిగే స్థలములో నేను మిమ్మల్ని కలుసుకుంటానన్నాడు. అది ప్రత్యక్షపు గుడారమే. ప్రత్యక్షపు గుడారం అంటే అప్పుడు అడ్డతెర ఉండేది, ఇప్పుడు అడ్డతెర లేదు. ఇప్పుడు కృప పొందడానికి కృపాసనం దగ్గరికి వచ్చాం. దేవుని ఆలయంలో దేవుడు మనల్ని కలుసుకుంటాడు. అందుకని యెహోవా మందిరములో రాత్రి గడుపు వారులారా, సియోనులో నుండి యెహోవా మిమ్ములను ఆశీర్వదించు. దేవుని మందిరికి వచ్చిన తర్వాత ఎప్పుడెప్పుడు ఇంటికి పరిగెడతామని ఆ పొరుగు మీద ఉంటారు కొంతమంది. అలా ఉండకూడదు. నా దేవుని మందిరానికి వెళుతున్నాను, నా దేవుని మందిరంలో ఆశీర్వాదం పొందే అంతవరకు నేను కనిపెట్టి వెళ్ళాలనే ఒక తీర్మానం రావాలి. హన్న
ఎన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణమై వెళ్ళిందండి ఆమె హన్న? 1697 కిలోమీటర్లు, దాదాపుగా 1695 కిలోమీటర్లు. ఈ భాగాన్ని చదువుతున్నప్పుడు అన్న యొక్క ఊరి పేరును కొట్టి ఆమె షిలోహు మందిరం యొక్క డిస్టెన్స్ కొడితే గూగుల్ మ్యాప్ మనకేం చూపిస్తుందంటే 1695 కిలోమీటర్లు అన్న ప్రయాణమయ్యి షిలోహులో ఉన్న మందిరానికి వెళ్ళింది. దేవుని మందిరం దూరమైన మనం వెళ్ళాలి, మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో వాక్యాన్ని వినాలి. 1695 కిలోమీటర్ల దూరం అంటే హైదరాబాద్ ఒక 500 వేసుకోండి, 450 కిలోమీటర్ల దూరం 500 వేసుకోండి. హైదరాబాద్ వెళ్ళటం, హైదరాబాద్ నుంచి మళ్ళీ రావటం అంటే 1000, మళ్ళీ వెళ్ళటం, వెళ్ళి వచ్చి మళ్ళీ వెళితే అంత దూరం అప్పటికీ అవ్వదు. అంత దూరం ప్రయాణమయ్యి అన్న పెరిగిన దాడికి తట్టుకోలేక తన బాధంతా వెళ్ళబోసుకోవడానికి దేవుని మందిరానికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తుంది, ఏడుస్తుంది, లోపలే మదన పడతా ఉంది, వేదన చెందుతుంది. దైవజనుడికి అర్థం కాల ఆమె వేదన, ఆమె ఏడుపు దైవజనుడికి అర్థం కాల. దైవజనుడు అంటాడు, తెల్లవారి కూడా కొద్ది సమయం అన్నా కాలేదు, అప్పుడే డ్రింక్ తీసుకొని వచ్చేసావా, మొత్తు రాలా, మొత్తు దిగిన తర్వాత వెళ్ళిపో అన్నాడు. అప్పుడు ఏమంటది, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడండి పాస్టర్ గారు, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఏమన్నా నేను తాగి వచ్చాను అనుకున్నారా, నేను తాగుపోతున్నాను అనుకున్నారా? నేను అందరిలాంటి దాన్ని కాదు, నేను నెంబర్ 1 క్యాండిడేట్ని అని ఏం చూపించలాని. నా నెంబర్ 1, నా ఏళ్ళు ఎవరు వంచలేకపోయారు, నేను నెంబర్ 1 క్యాండిడేట్ని అని అల్లాలి. ఆయన ఏమందంటే, నా ఏలిన వాడా, నేను మనోవ్యాకులము కలిగిన దానై, మనోదుఃఖము కలిగిన దానై నేను నా దేవుని సన్నిధానంలో మనవి చేసుకుంటున్నానయ్యా, నా ఏలిన వాడా అనే తలకి పాస్టర్ గారి మైండ్ చాలా బాధపడ్డది, చాలా ఆలోచన చేశాడు. అయ్యో తొందరపడి మాట్లాడాను. ఆయన ఒక మాట అంటాడు, నీవు ఏ విషయములో నీవు బాధపడుతున్నావో, దిగులు పడుతున్నావో ఆ విషయములో దేవుడు నీకు సహాయము చేయునుగాక. ఆ విషయంలో దేవుడు నీకు సహాయం చేయనుగాక. అంతే, కన్నీళ్ళు చూసుకుంది, ఆ మాటను విశ్వసించింది, ఆ మాటను నమ్మింది, రిసీవ్ చేసుకునే మాట అది ఎలాగుందంటే రేమాగా పనిచేసింది. రేమా అంటే దాని అర్థం ఏంటంటే సజీవమైన వాక్కు. లోగోస్ అంటే చారిత్రాత్మిక వాక్కు. చరిత్ర బాగా క్షుణ్ణంగా తెలిసిన చారిత్రాత్మిక వాక్కు వేరు, రేమా వేరు. రేమా అంటే సజీవమైన వాక్కు, నోట నుండి పనిచేసే వాక్కు, సజీవమైన వాక్కు. ఇక్కడే ఆరాధన చేస్తూ పాట పాడుతున్నా, మంచం మీద ఉన్నవాడు కింద పడ్డారు. ఎక్కడ ఏంది నన్ను అడగబాకండి, ఇప్పుడు చెప్పుకునే టైం కాదు. రేమా, దేవుని వాక్కు పనిచేస్తున్నప్పుడు దానిలో నుండి దేవుని శక్తి విడుదలవుతుంది, అది రేమా. లోగోస్ వేరు, చారిత్రాత్మిక వాక్కు. చరిత్ర తెలుసు అంటే సజీవంగా బ్రతుకున్న వాక్కు అయితే అది బ్రతుకున్న వాక్కుగా పనిచేస్తే రేమా. యేసుప్రభు అంటాడు, యేసుప్రభు గురించి ప్రధానులను అనుకుంటారు ఆ జనాల్లో, ఈయనేంది శాస్త్రుల వలె పరిశీలన వలె కాకుండా ఈయన బోధ కొంచెం ప్రత్యేకంగా ఉందే. అంతే, ఆయన రాత్రంతా ప్రార్థించేవాడు, పగలు దేవాలయానికి వెళ్ళిపోయి కాలం గడుపుచుండేవాడు, రాత్రంతా ఛార్జింగ్ పెట్టుకునేవాడు, రాత్రంతా ప్రార్థించేవాడు, రాత్రంతా ప్రార్థనలో ఉన్నాడు, రాత్రంతా కనిపెడుతున్నాడు, రాత్రంతా దైవ సన్నిధానంలో ఉన్నాడు. పగలు దేవాలయమునికి వెళ్ళి దేవాలయంలో ప్రభు సన్నిధానంలో ఆయన వాక్యం మాట్లాడుతూ అనేకులను రోగులను స్వస్థపరుస్తున్నాడు. వినండి, ఒకటి ఏంటంటే దేవుడు మనల్ని కలుసుకోవటానికి ఇష్టపడుతున్నాడు, దేవుడు మనల్ని కలవాలని ఇష్టపడుతున్నాడు. ఎక్కడ కలవాలని ఇష్టపడుతున్నాడు? దేవుని మందిరములో దేవుడు మనల్ని కలవాలని ఇష్టపడుతున్నాడు. బాగా వస్తుంది మురుగు వాసన. సరే వినండి, దేవుడు మనల్ని కలిసే ప్లేస్ ఏదో చెప్పాను, ఇక నేను చెప్పుకున్న ప్రోడక్ట్ అయితే ఎక్కువైపోతుంది. దేవుడు మనలను కలిస్తే
దేవుడు మనలను కలుసుకుంటే మొట్టమొదటిగా వచ్చేది ఏంటంటే ఆశీర్వాదము. ఏమొచ్చిందంట? దేవుడు మనల్ని కలిస్తే మొదటగా వచ్చేది మనకేంటంటే ఆశీర్వాదము. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 2వ వచనం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని దేవుడు ఎవరిని కలుసుకొనినో వారు ఆశీర్వాదకరముగా ఉందురుగాక. దేవుడు ఎక్కడ కలుసుకుంటాడని చెప్పాను? దేవుని మందిరములో దేవుడు మనల్ని కలుసుకుంటాడు. దేవుడు ఎవరినైతే కలుసుకుంటాడో వాళ్ళు ఆశీర్వాదం పొందుతారు. అబ్రహాముని దేవుడు కలుసుకున్నాడు కనుక ఆదికాండం 14వ అధ్యాయం ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇప్పుడు చదవబాకండి. ఆ యుద్ధం చేసి యుద్ధంలో గెలిచి శత్రు రాజుల మీద జయాన్ని పొందుకొని వస్తున్నప్పుడు షాలేము రాజు ఎదురుపడ్డాడంట. ఆయనకి 10వ భాగాన్ని ఇచ్చాడు. ఈ షాలేము రాజే దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. అబ్రహాముని ఆశీర్వదించాడు. ఆదికాండం 14వ అధ్యాయంలో ఈ విషయాలు మొత్తం ఉంటాయి. దీన్ని అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ గ్రంథకర్తలు ఏం చెప్తారంటే, దేవుడు అబ్రహాముని కలుసుకున్నాడు కనుక అబ్రహాంకి ఏమొచ్చేసింది? ఆశీర్వాదం వచ్చింది. అబ్రహాంకి ఎంత ఆశీర్వాదం వచ్చింది? అబ్రహాంకి ఎంత ఆశీర్వాదం వచ్చిందంటే 318 మంది పనివాళ్ళు, 13వ అధ్యాయం 2వ వచనంలో వెండి బంగారము పశువులు, విస్తారమైన పశువులు సంపద. కనుమేరానంద వరకు తూర్పు వైపు, పడమర, ఉత్తర, దక్షిణాల వైపు ఆయన కన్ను ఎత్తితే ఎంతవరకైతే ఆ కన్ను చూడగలదో అంతవరకు అబ్రహాం ఆస్తే. అంతగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. దేవుడు ఒక మనిషిని కలిస్తే, ఒకవేళ నీవైనా దేవుడిని కలిస్తే, దేవుడు నిన్ను కలిస్తే నీకు వచ్చేది ఏంటంటే ఆశీర్వాదము. దేవుడు ఒక మనిషిని కలిసినప్పుడు ఆ మనిషి ఏ ఇంట్లో కన్నా వెళితే ఆ మనిషిని బట్టి కూడా ఆ ఇంటికి వచ్చింది ఆశీర్వాదము. యేషేబుని దేవుడు కలుసుకున్నాడు, కలల ద్వారా కలుసుకున్నాడు, వాగ్దానం చేశాడు. కలల ద్వారా కలుసుకొని యేషేబుకి దేవుడు వాగ్దానం చేశాడు. కళల్లో దేవుడు చూపించాడు యేషేబు ఏం కాబోతున్నాడో, యేషేబు యొక్క పిలిపేందో, యేషేబుని దేవుడు ఎలా ఆశీర్వదించబోతున్నాడో ఇవన్నీ కళల ద్వారా దేవుడు ముందు చూశాడు. ఈ ఆశీర్వాదం, దేవుని చేత ఆశీర్వాదం పొందిన యేషేబు ఏ ఇంటిలోకైతే అడుగు పెట్టాడో యేషేబుని బట్టి దేవుడు ఆ ఇంటిని ఆశీర్వదించాడు. 39:6 ఆదికాండం. అతడు అంటే ఐగుప్తు దేశంలో ఉన్న పోతీఫర్ అనే ఈ వ్యక్తి, అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతయు యేషేబు చేతికి అప్పగించెను. 39వ అధ్యాయము 6వ వచనం. ఆహారము తినుడు తప్ప తనకి ఏమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. యేషేబు రూపవంతుడు. మొట్టమొదటి చదువమ్మ. యేషేబు నిమిత్తము యెహోవా ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యేషేబు నిమిత్తము యెహోవా ఆ ఐగుప్తీ ఇంటిని ఆశీర్వదించెను. చాలు, మీకు అర్థమైపోయిందే, నాకు అర్థమైనండి. ఆశీర్వదించిన 5వ వచనం. ఆశీర్వదించాడు దేవుడు. యేషేబు దేవుడు కలిగి ఉన్నాడు కనుక దేవుణ్ణి కలిగి ఉన్న యేషేబు ఆ ఐగుప్తిని ఇంట్లో కడుగు పెట్టాడు కాబట్టి ఐగుప్తి యొక్క ఇంటిని కూడా యేషేబుని బట్టి దేవుడు ఆశీర్వదించాడు. యాకోబుని బట్టి దేవుడు లాబానుని ఆశీర్వదించాడు. 30 అంటాడు, మామా నేను నీ ఇంటికి రాకమునుపు నీ కుండినది కొంచెమే, నేను పాదము పెట్టిన చోట నెల్ల యెహోవా నిన్ను ఆశీర్వదించెను. యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. దేవుని కలిగిన బిడ్డలు, దేవుణ్ణి కలుసుకున్న బిడ్డలు, దేవుని అభిషేకం పొందిన బిడ్డలు, దేవుని యొక్క ఆ పిలుపులో ఉన్న బిడ్డలు, ఒకవేళ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా
దేవుడు వాళ్ళని కలుసుకుంటాడు, వాడిని ఆశీర్వదిస్తాడు. ఎవరిని బట్టి? దేవుణ్ణి ఎవరైతే ముందుగా కలుసుకున్నారో ఆ వ్యక్తి ఎక్కడ పాదం పెడితే అక్కడ ఏమొచ్చేసింది? ఆశీర్వాదం. నేను ఇక్కడ చెప్పుకుంటే వెళ్ళాలంటే చాలా విషయాలు చెప్పాలి, కానీ ఇక నేను అంతవరకు చెబుతున్నా. దేవుడు మనల్ని కలుసుకుంటే మొదటగా వచ్చేది ఏంటంటే ఆశీర్వాదం. తన ఇంటిలోనేమి, పొలములోనేమి, తనకు కలిగిన దానంతట్లో దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. పొలాన్ని ఆశీర్వదిస్తాడు, నువ్వు చేసే చేతి పనిని ఆశీర్వదిస్తాడు, నీ ఇంటిని ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు, నీ కలిగిన ప్రతి దానిని, సంపదను, కోళ్ళు కానీ, పక్షులు కానివ్వండి, మేకలు కానివ్వండి, గొర్రెలు కానివ్వండి, అది ఏదైనా కానివ్వండి, ఆటో కానివ్వండి, ఒకవేళ ట్రాక్టర్ కానివ్వండి, ఒకవేళ అది ఏదైనా కానివ్వండి, దేవుడు ఏం చేస్తాడంటే ఆ మనుషుల్ని ఆశీర్వదిస్తాడు. ఒక మనిషిని దేవుడు కలిస్తే మొట్టమొదటి వచ్చేది ఏంటంటే ఆశీర్వాదము. గుర్తుపెట్టారు. రెండోది చెప్తాను. ఇలా చెప్పాలంటే చాలా మాటలు చెప్పాలి, ఇదే నా ప్రసంగం అయిపోద్ది. ఆ ఒక్క మాట చెప్పేసి నేను ముగించవచ్చు. కానీ 4-5 మాటలు చెబితే 4-5 మాటలు కూడా ప్రసంగమే. ప్రతి మాట ప్రసంగమే. కాబట్టి ఇంకో రెండో మాట చెప్తాను. కీర్తన గ్రంథం 59వ కీర్తన. కీర్తన గ్రంథం 59వ కీర్తన 10వ వచనం. నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనెను. నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకొనెను. కృప దేవుడంట. ఇప్పుడు కలిస్తే మొట్టమొదటి ఏమొచ్చింది? ఆశీర్వాదం. ఇప్పుడు దేవుడు ఎలా కలవబోతున్నాడు? కృపలో దేవుడు మనం కలుసుకోబోతున్నాడు. కృప ఎప్పుడు వచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది? ఈ విషయాలు మనకి అర్థమయ్యే రీతిలో యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో రాయబడి దాని ఆన్సర్. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను. కృపా సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగేను. వినండి, కృప ఎవరి ద్వారా వచ్చిందంట? యేసు ప్రభు ద్వారా ఏమొచ్చింది? కృప. కృప అంటే దాని అర్థం ఏంది? కృప అంటే కనికరము, జాలి, దయ, కరుణ, వాత్సల్యత, ఇవన్నీ కృపలో ఇవిడ ఉన్నాయి. అందుకని యేసన్న గారు ఏ పాటలు రాసుకున్నా కృప 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 మీదే రాసుకున్నాడు. కృపామయుడా అంటాడు. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరేది కాదయా, కృపా సత్య సంపూర్ణుడా. కృప అంటే నీ కృపని మేము వర్ణించలేం. నీ కృప ఎలాంటిదంటే భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుందో తన ఎడల భయభక్తులు కలిగిన వారి మీద ఆయన కృప అంత అధికంగా ఉంది. దేవుడు ఎలా కలుసుకోబోతున్నాడంటే ఒక మనిషిని కృప ద్వారా కలవబోతున్నాడు. ఒకటి, దేవుడు కలుసుకుంటే మొట్టమొదటి మనకు వచ్చేది ఏంటంటే ఆశీర్వాదము. రెండోది, దేవుడు మళ్ళీ కలుసుకుంటే వచ్చేది రెండోది ఏంటంటే కృప. నోవాహుతో దేవుడు మాట్లాడుతుంటాడు, ఈ తరం వారందరిలో నీవు మాత్రమే కృప పొందిన వాడు నోవాహు. ఏ తరం? ఇప్పుడున్న తరం వారందరిలో నీవు మాత్రమే కృప పొందావు. ఈ తరం ఎలా ఉంది ప్రభువా అని అడిగితే, జనులు తినుచు, త్రాగుచు, పెళ్లిళ్ళు చేసుకుంటూ, పెళ్లిళ్ళకి ఇస్తూ, నాడుచు, పాత పోస్తూ, కుప్పలు వేసుకుంటూ, ఆ కుప్పలు మొత్తం దాన్ని కొట్టిన తర్వాత కొట్లు పట్టకపోతే పాత కొట్లు పడగొట్టి కొత్త కొట్లు కట్టించి, నా ప్రాణమా తినుము. ప్రజలు అలాగున్నారయ్యా, ప్రజలు అలాగున్నారు. అయితే ఈ ప్రజలందరిలో 6-8 అనుకుంటా, చదవండి. ఆదికాండం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు 7వ వచనమా 8గా నేను కూడా అంది తెలుగులో
వేరేకి వెళ్ళిపోయింది. అంటే భాష అర్థం కావట్లే అమ్మాయి, సౌండ్ సిస్టమ్ తేడా ఉంది. ఈ తరం వారందరిలో నీవే కృప పొందినవాడవు, కృప పొందినవాడవు. మనం కృప పొందాలి, దేవుని కృప పొందాలి. జాగ్రత్తగా వినండి, దేవుని కృప పొందాలి. ఆయన కృప మన మీదకి రావాలి. దయాప్రాప్తురాలా నీకు శుభము, యెహోవా దయ వలన నీవు ఏం పొందిందంట? కృప పొందితే ఆశీర్వాదం వచ్చి. కృప పొందాలండి, మనం కృపను పొందాలి. కృప ఎప్పుడు పొందింది మరియమ్మ గారు? దేవుని సన్నిధిలో కనిపెడతా ఉంది. దేవుని సన్నిధానంలో ఎవరైతే కనిపెడతా ఉంటారో వాళ్ళు కృప పొందుతారు. దేవుని సన్నిధిలో ఇంచుమించు 3 గంటల సమయంలో ఇటలీ పటాలంలో శతాధిపతి కొన్నేళ్ళు ఉన్నాడు. ప్రతిరోజు 3 గంటల సమయంలో ప్రార్థన చేసేవాడు. ఏదో ఈరోజు బాగా సూర్యుడు వచ్చాడు, వేడెక్కాడని ఆ రోజు ప్రార్థన చేసి, సూర్యుడు దిగిపోయాడు చల్లబడ్డామని ఆ రోజు ప్రార్థన చేయడం మానేయటం కాదు. ఆయన ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు కాబట్టి ఒకరోజు హఠాత్తుగా ఆయన కూడుకున్న ఆ ఇంటిలో ప్రకాశమానమైన దేవుని వెలుగు వచ్చింది. అదే కృప. ఆయన రావటమే కృప. యేసు ప్రభు ద్వారా వచ్చింది, ఆ వెలుగు యేసు ప్రభు ద్వారా వచ్చింది. కాబట్టి నీవు కృప పొందాలి, దేవుని యొక్క అనుగ్రహం పొందాలి, దేవుని యొక్క దయ పొందాలి. అందుకని బైబిల్ ఏం చెబుతుందంటే నీవు మనుషుల దయలోను దేవుని దయలోను. దయ కృపకున్న పర్యాయ పదాలు ఏంటంటే, కృపకున్న పర్యాయ పదాలు, కృప అంటే కరుణ, కనికరము, దయ, జాలి, వాత్సల్యత, ఇలాంటి పదాలన్నీ కృపలో ఇమిడున్నాయి. దేవుని యొక్క దయ మన మీదకి రావాలి, దేవుని యొక్క కరుణ మన మీదకి రావాలి, దేవుని యొక్క జాలి మన మీదకి రావాలి, దేవుని యొక్క కృప, ఇవన్నీ కలిపితే కృప అది మన మీదకి రావాలి. ఆ కృప అంట దావీదు గారి మీదకి వచ్చిందంట. ఎవరి మీదకి వచ్చింది? ఎవరి మీద నుంచి వెళ్ళిపోయి? సౌలు మీద నుంచి వెళ్ళిపోయి ఎవరి మీదకి వచ్చింది? దావీదు గారి మీదకి దేవుని కృప వచ్చేసింది. దావీదు గారి మీద దేవుని కృప వస్తే దావీదు గారు చేసిన గొప్ప కార్యాలు చాలా ఉన్నాయి, చాలా యుద్ధాలు ఉన్నాయి, ఎన్నో విషయాల్లో జయాన్ని పొందాడు ఆయన గారు. ఎన్నో పరిస్థితులు ఎదురైనాయి. వాటన్నింటిలో అమాయకుడిగా జీవించాడు, పిచ్చివాడిగా జీవించాడు. ఫిలిస్తీన్ల మధ్య సొల్లు గార్చుకుంటూ పిచ్చివాడికి ఏదో గోడ మీద రాసుకున్నట్టుగా పిచ్చివాడిగా జీవించాడు. ఆయన అప్పుడు కూడా కృప ఉంది. ఎంత కృప కలిగిన వాడు ఒక రోజున చనిపోయిన తర్వాత సొలొమోను దావీదు గారిని గుర్తు చేసుకుంటూ ఒక మాట అంటాడండి. 2వ దినవృత్తాంతర గ్రంథం 1వ అధ్యాయం, 2వ దినవృత్తాంతర గ్రంథం 1వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చదవండి. ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై నేను నీకు ఏమి ఇయ్యగోరుదునో దాన్ని అడగమని సొలొమోనుతో దేవుడు చెప్పాను. సొలొమోను దేవునితో ఇలాగు మనవి చేశాను, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల, అది అండలా చేసుకోండి, బహుగా కృప చూపి, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించావు గనుక దేవా యెహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని స్థిరపరచయ్యా. నేల ధూళి అంత విస్తారమైన ఈ జనాంగాన్ని, అంటే ఈ 12 గోత్రాల వారిని చదవమ్మా. ఈ 12 గోత్రాల వారి మీద నీవు నన్ను రాజుగా నియమించావు. వాళ్ళ నాన్నగారైన దావీదు 40 సంవత్సరాలు 12 గోత్రాలు పరిపాలన చేశారు. దావీదు గారు మామగారైన సౌలు గారు 40 సంవత్సరాలు 12 గోత్రాలు పరిపాలన చేశారు. తర్వాత 3వ రాజుగా సొలొమోను వచ్చాడు. ఈ నేల ధూళి అంత విస్తారమైన జనాంగం మీద నీవు నన్ను రాజుగా నియమించావు. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చగలిగిన శక్తి గలవాడెవడయ్యా? నేను ఈ జనముల మధ్యను ఉండి కార్యములను చక్కబెట్టినట్లుగా
తగిన జ్ఞానము నాకు దయచేయము. మా నాన్నగారు నీ యందు బహుగా కృప పొందాడు. మా నాన్నగారికి నువ్వు చేసిన వాగ్దానాన్ని స్థిరపరిచి నన్ను కూడా ఈ ప్రజలు నడిపించడం తగిన జ్ఞానాన్ని దయచేయాలి. కృపను జ్ఞాపకం చేస్తూ సొలొమోను ప్రార్థన చేసుకుంటున్నాడు. నేను ఇలా చెప్పాలంటే ఇది కూడా చాలా ఒక గంట చెప్పవచ్చు. అందుకని మీకు బ్రీఫ్గా చెబుతున్నాను. దేవుడు మళ్ళీ కలుసుకోవడం ద్వారా మొట్టమొదటి ఆశీర్వాదం ఏంది? ఆశీర్వాదం. దేవుడు మళ్ళీ కలుసుకోవడం ద్వారా వచ్చే రెండో ఆశీర్వాదం ఏంది? కృప. కృప. లాస్ట్ మాట చెప్పి నేను ముగించేస్తాను. లాస్ట్ మాట మొదట కొరింథీయులకు రాసిన పత్రిక, మొదట కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. అటువలే ప్రభుతో కలుసుకొనువాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. అందరూ చెప్పండి, ప్రభుతో కలుసుకునేవాడు ఏకాత్మై ఉన్నాడు. అంటే ప్రభు అతడు ఇద్దరు కలిసి ఏకాత్మై ఉన్నాడు. భార్యతో కలుసుకున్నవాడు భార్యాభర్తలు కలిసి వాళ్ళిద్దరూ ఏక శరీరమై ఉన్నారు. ఆడ కాకుండా పై వచ్చిన ఎవరు కలుస్తున్నారట. చూడండి 16వ వచనం. అమ్మా, వేశ్యతో కలుసుకొనువాడు దానితో ఏకదేహమై ఉన్నాడు. నువ్వు ఎవరు కలుసుకుంటున్నావు? నువ్వు ఎవరిని కలుసుకుంటున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? నీ ఫ్రెండ్స్ ఎవరు? నీ ముచ్చట్లు ఎవరితో? నువ్వెవరితో కలుస్తుంటే ఆళ్ళు మీరు ఏకమైపోతారు. 6 నెలల సహవాసం చేస్తే వారు వీరు, వీరు వారు. వేశ్యతో కలుసుకొనివాడు దానితో ఏకమై ఉన్నాడని మీరు ఎరగరా అన్నాడు. ప్రభుతో కలుసుకొనివాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు అంటున్నాడు. ఇప్పుడు మనం ఎవరితో కలుసుకోవాలి? ప్రభుతో మనం కలుసుకోవాలి. ప్రభుతో మనం కలుసుకుంటే మనకు వచ్చే ఆశీర్వాదాలు వేరుగా ఉంటాయి. ప్రభుతో మనం కలుసుకోవాలి. దైవజనులతో మనం కలుసుకోవాలి. దైవజనుల యొక్క చేతుల కింద మనం ఎదగాలి. మోషే యెహోషువ మోషేతో కలుసుకున్నాడు కనుక మోషే ప్రార్థన ద్వారా యెహోషువ జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడు. మోషే కానాను దాకా వెళ్ళాడు. యెహోషువ కానానులోనికి వెళ్ళాడు. మోషే కానాను చూశాడు. యెహోషువ కానానులో ప్రవేశించాడు. దైవజనుడి యొక్క చేతులు యెహోషువ మీద ఉంచగా జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడు. ఒకే ఒక దుప్పటి ఉంది ఆస్తి ఏలియా దగ్గర. ఎలీషా ఆస్తి కలిగిన వాడు, అంతస్తు కలిగిన వాడు, మేడ మీది కలిగిన వాడు, బంధువులు కలిగిన వాడు, పొలం కలిగిన వాడు, అరకలు కలిగిన వాడు, ఎంతో ఆస్తి ఉంది. ఎలీషా ఏలియాను కలుసుకోవడం ద్వారా, ఎలీషా దైవజనుడు కలుసుకోవడం ద్వారా దైవజనుడి మీద ఉన్న ఆత్మలో 2 పాళ్ళు పొందుకున్నాడు ఎలీషా. యేసు ప్రభుతో శిష్యులు కలుసుకోవడం ద్వారా శిష్యులు కూడా గొప్ప కార్యాలు చేశారు. నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యములు చేయండి. యేసు ప్రభువు చూస్తే అద్భుతాలు జరిగినాయి. ఆయన వస్త్రము చెంగు తాకితే అద్భుతాలు జరిగినాయి. పేతురు నీడ పడితే అద్భుతాలు జరిగినాయి. నీడ పడితే అద్భుతాలు జరిగినాయి. నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు. అయితే ప్రభుతో మనం కలుసుకుందాం. లోకంతో వద్దు, లోకం యొక్క పోకడ వైపు వద్దు, పాపంతో కలవద్దు. పాపంతో కలిసి దానికి ఏకమైపోతారు. దాని నుంచి బయటికి రాలేరు. ఎవరు బయటికి పడటానికి అవకాశం ఉండదు. పాపం అలాగా అంత చేసుకున్నట్టుకుంటుంది. బంగారం నువ్వు లేదు, నేను అసలు కొట్టలేను బంగారం. మరి ఇంట్లో ఏమైపోయింది? అది బంగారం అయితే ఇది వెండే. బయటిది బంగారం అయితే ఇంట్లోని, బయటిది బంగారం అయిందండి, ఇంట్లో ఏమైంది? సరే కొట్టలేదు, కూర అంటలా. అసలు కూరలు కుదురుతారు. మరి ఆడకూర బాగుంది నీకు?
అక్కడ టేస్ట్ కన్నా ఉంది. పక్కింటి పుల్లకూర చెప్పండి, టేస్ట్ ఉంటుందండి. ఈ బంగారం గడతలేదు. అందుకని వద్దురా బాబు, ఆడతో కలవద్దురా నాయన. కలిసి ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎవరు? సంసోను. కలిసి నేను ఏం లేదు కానీ దిండు వేసాను కానీ పడుకోవాలంటే నాకు వద్దు, దిండు నాకు వద్దు, మరేం కావాలా? ఏడ పడుకుంటావు నాన్న కన్నా, అమ్మ కన్నా ఏడ పడుకుంటావు నాన్న అంటే ఆడ పడుకుంటా నేను అన్నాడు. అంటాడు ఏడ ఇంకా దిండు లేదా, ఇక తొడ భాగం దొరికిందంట పడుకోవడానికి. జోజో అని బుద్ధి కొట్టి పనామా ప్లేట్ తీసుకొచ్చి శుభ్రంగా చేసిందట కాదు. నమ్మించి గొంతు పోసింది. సంసోనా పిలిస్తులు వస్తున్నారు లేవు. సంసోన్ అంటే జొలపాలు తీసుకొని లేపాలనుకున్నాడు. పైన మొత్తం గుండె అయిపోయింది, అర్థం కదా. జొలపాలు ఏం లేవు. దిండేసి కురిపోతాడంటే దిండు కురిపోయింది, అక్కడ పడుకోడంట. ఆడ పడుకుంటాను నాకన్నా. బంగారం ఏడా పడుకుంటావా? పడుకో బంగారం అని పనాభ ప్లేట్ తీసుకుంటా శుభ్రం కొద్ది. అందుకని ప్రభుతో కలుసుకోండి. నేను 3 ఆశీర్వాదాలు. ప్రభుతో కలుసుకుంటే ఆయనలో ఉన్న ఆశీర్వాదాలు మనకు వస్తాయి. ఆయన ఉన్న అభిషేకం మన మీదకి వస్తాయి. ప్రభుతో కలిస్తే ఆశీర్వాదం వచ్చింది, ప్రభుతో కలిస్తే కృప వచ్చింది. కాబట్టి ప్రభుతో కలుసుకుందాం. ప్రభు మనల్ని ఎక్కడ కలుస్తాడంటే, ఎక్కడ కలుస్తాడంట? దేవుని ఆలయం. అందుకని ఆలయానికి రావాలి. ఈరోజు ఆలయానికి చాలా మంది రావాలి. కోవిడ్ అనే భయం కొట్టుకునిద్దామో, ఇంట్లో ఉన్న కొట్టుకునిద్దాం. అది ఇంట్లో కూర్చున్న కొట్టుకునిద్ది. దానికి ఎలా పాలు లేదు. గాలిలో కూడా తిరిగిద్దట. గాలి ఏంది? కోవిడ్ అమ్మో, కోవిడ్ గురించి చెబుతున్నా నేను. లైవ్లో వింటున్నా మాట్లాడారా? కోవిడ్ గురించి చెబుతున్నా నేను. గాలిలో కూడా తిరిగిద్దంట. ఏంది? కోవిడ్. కట్టాడన్న పడుతుంది. భయపడబాగండి, ధైర్యం ఉండండి. ధైర్య సాహసం కోసమే దగ్గు. ఇక్కడ ధైర్యం ఉండండి. ఎవరైనా చర్చి వదిలిపెట్టిన తర్వాత బయటకు వెళ్ళిపోయి వాళ్ళంతా పులుపులుగా ఉంది, దగ్గు వచ్చేస్తుంది, నిమ్ము కూడా ఉందా నానండి చెబుతాను. వామ్మో, పులుపులుగా ఉండటం ఏంది, దగ్గు రావటం ఏంది, దొరుకు రావటం ఏంది బాబు. శానిటైజర్ రాసుకోలేదు, నువ్వు ఏడకెళ్ళి వచ్చా? ఇక నిన్ను మళ్ళీ కనపడి ఇక భయం. ఏదో ఒక రోజు ఉందండి, ప్రభు మనం పిలుస్తాడు, వెళ్ళిపోతాం. సిద్ధపడి ఉండండి. అయితే మనం ఏం ప్రార్థన చేసుకోవాలంటే, నా చేత ఏ పని చేయించుకోబోతున్నావు? నాలో ఆయుష్కాలం ఉండగానే పని చేయించుకోవాలి. నీవు నా చేత ఏం చేయించుకోదలుచుకున్నావు? ఈ కంఠంలో ప్రాణం ఉండగా పని చేయించుకోవాలి అని ప్రార్థన చేసుకుని సిద్ధపడండి. మనం కూర్చొని తీసుకెళ్ళే పాటేలు లేదు. ప్రభువులో నిత్యత్వం ఉండడానికి ఇష్టపడండి. కానీ ఏడుండగా నేను నీ కోసం ఏం చేయాలో దాన్ని చేయటం నేర్పించేయాలి. అలా బ్రతకది కూడా ఆయన ఈడ కన్ను మూస్తే ప్రభుతో ఉండే భాగ్యాన్ని ఎదుర్కోవడానికి ఇష్టపడే కోణంలో మనం ఇక్కడ బ్రతకాలి. పాపం వైపు చూడబాకండి, లోకం వైపు చూడబాకండి, క్షణిక మాత్రం ఉండే తపనల వైపు చూడబాకండి. ఇవన్నీ మన దేవుని రాజ్యాన్ని వెళ్ళలేకుండా ఆపే చేస్తాయి. ప్రార్థన చేసుకోండి, ప్రభు దగ్గర స్థిరంగా నమ్మకం ఉండండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డల్ని ఆశీర్వదించునుగాక. చెప్పొచ్చు అన్న. చిన్న ప్రార్థన చేస్తాను, తర్వాత సాక్షి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధులైన ప్రభువా యేసయ్య, వందనాలు, స్తోత్రాలు. మీ పరిశుద్ధ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను ఆయన. ఈరోజు మీ బిడ్డలు మీ వాక్కు విన్నాను ఆయన. మీ వాక్కు శ్రేష్టమైంది, అభిషేకం కలిగింది ఆయన. మీరు మమ్మల్ని కలుసుకునే ప్లేస్ ఎక్కడో చెప్పారు. మీరు మమ్మల్ని కలుసుకున్నప్పుడు వచ్చే బెనిఫిట్స్ చెప్పారు. మేము ఎవరితో కలిస్తే అలాంటి ఆశీర్వాదాలు వస్తాయి. కాబట్టి అభిషేకంతో కలిసిన వారితో, కలిగి ఉన్న వారితో మా సహవాసం ఉంటే అభిషేకం వస్తుంది. ఏలియాతో ఎలీషా కలిసాడు కనుక అభిషేకం వచ్చింది. అభిషేకం కలిగి ఉన్న మోషేతో యెహోషువ కలిసాడు కనుక అభిషేకం వచ్చింది. జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడు.
మిమ్మల్ని వెంబడించిన శిష్యులు చదువు లేకపోయిన పేతురు కూడా అభిషక్తుడయ్యాడు. నా ప్రభువా నా దేవా మిమ్మల్ని కలుసుకొని ఎదిగే భాగ్యాన్ని ఇచ్చి మీరు మమ్మల్ని కలుసుకున్నప్పుడు వచ్చే ఆశీర్వాదాలు ధ్యానం చేశాం. ప్రజల ముద్రించి భద్రపరచమని మీ బిడ్డల కుటుంబాలను దీవించమని. సాయంకాలం మరి ఆదరణ కూడులు జరగనే ఉంది, మంచిగా జరగాలని ప్రభు దయచేయండి. యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.